Mr. Prabhakar sir and Lakshmi Madam Kummari, please welcome the stage. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఫస్ట్ మా మేడం మాట్లాడతా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ హైదరాబాద్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నా పేరు వచ్చేసి లక్ష్మి. నేను సంగారెడ్డి నుంచి వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి నా అప్లయన్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ ఎస్పీ బార్ ఫ్యామిలీకి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మాకు ఈ బిజినెస్ ఆపర్చునిటీ వచ్చేసి ఒక ఫేస్బుక్ త్రో అండి. మేము ఈ బిజినెస్ వచ్చేసి సెకండ్ కరోనా టైంలో ఫేస్బుక్లో చూసి ఈ అవకాశం తీసుకున్నామండి. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. థ్యాంక్ యూ వెస్టేజ్. థ్యాంక్ యూ విన్నింగ్ టీమ్. విష్ యూ వెల్. ఎస్ ఓకే. ఎస్ గుడ్ మార్నింగ్ అందరికీ. నేను ఈ బిజినెస్లోకి వచ్చింది మొబైల్ ఫోన్ తోటి. ఈ ఫోన్ యొక్క ఫేస్బుక్ నుంచి నేను జాయిన్ అయినా ఇక్కడ నా లైఫ్ అనేది ఈరోజు ఈ రేంజ్లో ఉంది. మనం ఎక్కడైనా తెలిసిన వాళ్ళు చెప్తే జాయిన్ అవుతాం, కానీ నేను తెలియని పర్సన్స్ చెప్తే జాయిన్ అయినా. నా గ్రేట్ అప్లైన్ వచ్చేసి ఆయన మల్లేష్ సార్ అండ్ తంగడపల్లి శ్రీనివాస్ సార్, అక్కడ సలీం సార్ ఉన్నాడు. వీళ్ళ ఎక్కడ మీటింగ్స్ ఉన్నా మనం మీటింగ్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. మనం మీటింగ్కి వెళ్ళి ఇక్కడ ఖచ్చితంగా సక్సెస్ కావచ్చు. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటిదంటే ఒక మీటింగ్. ప్రతి మీటింగ్లో మనం ఎక్కువ మందితో మనతో వెళ్ళి కూర్చున్నాము అని అంటే మనం 100% సక్సెస్ అవుతాం. ఇక్కడ సలీం సార్ ఉన్నాడు. ఎనీ మీటింగ్ ఎక్కడ సలీం సార్ ఉన్నా అంత దూరం నా కోసం వస్తుందని నేను వెళ్తుంటే, అది ఎక్కడైనా కావచ్చు. అందుకో నేను నేర్చుకోవడం కోసం అంటే నేను ఎక్కువ వెళ్ళినాం. ఇప్పుడు అందరు తెలుసు ఈ మీటింగ్ హాల్ అని అంటారు. కాదు, విన్నింగ్ టీమ్ అనేది ఒక దేవుడు. ఇక్కడ సక్సెస్ అయిన ప్రతి ఒక్క డియూసిడి ఒక పూజారి. ఉన్న ప్రతి ఒక్క డిఈసిడి ఒక పూజారి. ఇక్కడ వచ్చి మనం ఈ మీటింగ్లో వచ్చి ఏదో హాల్లో కూర్చున్నాం అనేది కాదు. మనం ఏమైతే ఫీల్ అవ్వాలనుకుంటున్నామో, ఏదైతే కావాలనుకుంటున్నామో ఫస్ట్ దాన్ని ఫీల్ అయినాము అంటే 100% సక్సెస్ మన వెంటనే ఉంటుంది. ఇది గ్యారంటీ. ఫీల్ కావాలి. ఏదైతే డ్రీమ్ అనేది అనుకున్నామో, నేను నా లైఫ్లో నేను డ్రీమ్ అని అనుకున్నా. నెక్స్ట్ ఇంతకుముందు ఎఫ్ఆర్యూ ఏదైతే జరిగిందో ఇదే హాల్లో నేను సింగిల్గా వచ్చిన ఒక్కడిని, నాతో పాటు కొంతమంది తీసుకొని వచ్చినా మా మేడం నేను తీసుకురాలేను. నేను వచ్చిన నెక్స్ట్ ఎఫ్ఆర్యూ ఇక్కడ అరుణ మేడం ఉన్నది, గ్రేట్. అందరికీ అప్లైన్. మేడం అడిగింది ఏమంటాను, మీ మేడం ఏది అని అంటే ఇంకా కొంతమంది అడిగినారు ఏదంటే వాళ్ళు అన్నారు అప్పుడు అండ్ మేడంకు సపరేట్ ఒక పేరు ఉన్న తర్వాత ఇన్వైట్ చేస్తామని అంటే ఈరోజు యూసిడి లెవెల్లో సపరేట్ ఒక పేరు అనేది ఉన్నది మేడంకు. ఇది నా కళ, నా డ్రీమ్ ఇది ఉండే. నేను అదే దాన్ని ఖచ్చితంగా నేను ఒక దానికోసం పనిచేసిన. ఈరోజు ఇక్కడ మేడం కూడా ఇక్కడ నిలబెట్టిన. నెక్స్ట్ ఎఫ్ఆర్యూ ఏదైతే జరుగుతుందో ఆ రోజు సేమ్ అదే డియూసిడి రికగ్నైజేషన్ అనేది 100% జరుగుతుంది. ఇది గ్యారంటీ. ఇప్పటిదాకా చెప్పినట్లు డ్రీమ్స్ డ్రీమ్స్ డ్రీమ్స్. ఎస్, అక్కడ నా పాప ఉన్నది, 2 సంవత్సరాలు ఉంది. 100% 15 సంవత్సరాలు వచ్చేలోగా నా పెద్ద డ్రీమ్ ఉన్నది, 1 కేజీ బంగారం ఆమెకు లేదు అని అనుకుంటా పెడతాను నేను. ఇది గ్యారంటీ. ఇక్కడ గ్యారంటీ ఉన్నది. నేను పీజీ బిఎడ్ చేసినాక ప్రైవేట్గా టీచింగ్ చేసిన 12,000కు అక్కడ ఏమొస్తుంది అంటే ఏమి కూడా రాలే. ఇక్కడ నేను నా డౌన్ లైన్స్ ఇంతమంది ఉన్నారు, ఇక్కడ చాలా మంది ఉన్నారు. యూసిడీలుగా రికగ్నైజేషన్ కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనం 10 మందితో చేసుకుంటూ పోతే ఎక్కువ సక్సెస్ అవుతాం. ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మీటింగ్లలోనే దొరుకుతుంది. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. బ్యాక్ టు